విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పోరాడే ఏకైక సంఘం 1104 అని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు తెలిపారు. ప్రైవేటీకరణ దుశ్చర్యలను 1104 యూనియన్ ఒంటరి పోరాటంతో సమర్థవంతంగా ఎదుర్కొందని తెలిపారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ జిల్లా సర్వసభ్య సమావేశం ప్రాంతీయ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శి వెంకటయ్యల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రత్న ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికై చిత్తశుద్ధితో పోరాటం చేసే సంఘం 1104 మాత్రమేనని, అనేక పర్యాయాలు రుజువైన విషయాన్ని కార్మిక వర్గం గుర్తించాలని అన్నారు. 90వ దశకంలో ప్రారంభమైన విద్యుత్ సంస్కరణలు ఏపీఎస్సీబీ సంస్థను డిస్కమ్ కంపెనీలుగా విడగొట్టి లోపభూయిష్టమైన ట్రైపార్ట్ అగ్రిమెంట్ సందర్భంగా జరిగిన ప్రైవేటీకరణ దుశ్చర్యలను 1104 యూనియన్ ఒంటరి పోరాటంతో సమర్థవంతంగా ఎదుర్కొన్న ఫలితంగా నేటికి ప్రభుత్వ రంగంగా విద్యుత్ రంగం కొనసాగుతుందని అన్నారు. అందులో నల్గొండ విద్యుత్ ఉద్యోగుల పాత్ర అభినందనీయమని అన్నారు. ఒకే సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఒకే రకమైన సర్వీస్ రూల్స్ అమలుపరచాలని 8 సంవత్సరాలుగా 1104 సంఘం కృషి చేస్తుందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని, సాధ్యమైనంత త్వరలో ఆర్టిజన్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే 1104 యూనియన్ ఉద్యమ బాట పట్టక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వేమునూరు వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజేందర్, అదనపు ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, సలహాదారులు జనార్దన్ రెడ్డి, విద్యుత్ అధికారులు వెంకటేశ్వరరావు, కృష్ణారావు, సుచందర్, సివి అన్నయ్య, విద్యాసాగర్ రావు, వెంకటయ్య, శ్రీనివాసాచారి, ప్రభాకర్, 1104 ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు వేణు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న, అడిషనల్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, అదనపు కార్యదర్శి సీతారాములు, ప్రాంతీయ సలహాదారులు మేరెడ్డి రామిరెడ్డి, కోశాధికారి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ సర్కిల్ సర్వసభ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం డిస్కమ్ కార్యవర్గాన్ని ఆహ్వానించి మరి యొక్క కార్యవర్గంలో మమ్మల్ని పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు నల్గొండ 1104 రీజనల్ కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మరి ఏదైతే 12/7/2025 నాడు జరిగిన స్టేట్ ఎలక్షన్స్లో మేము ఎన్నికైనందుకు మమ్మల్ని ఇక్కడ పిలిచి సన్మానం చేసి మరి యొక్క సర్కిల్కు సంబంధించి అందరి కార్మికుల సమక్షంలో సన్మానం చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా 1104 అనేది ఒక ఇండిపెండెంట్ యూనియన్, దాదాపు 75 ఏళ్ల చరిత్ర కలిగిన యూనియన్గా ఈ మధ్యనే ఫిబ్రవరి 12కు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76 సంవత్సరాలు అడుగుపెట్టినాము. మరి దాని యొక్క సర్వోత్సవాలుగా ప్లాటినం జూబ్లీ వేడుకలుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని పిలిచి ఆహ్వానించి ఆ యొక్క వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోనైతే ఉన్నాం. మరి అతి త్వరలో ఆ యొక్క కార్యక్రమాలుగా దిగ్విజయం చేసుకుంటాం. కార్మిక సమస్యలు వచ్చే వరకు మరి ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీ, ఎన్పీడీసీల్లో కార్మిక సమస్య పరిష్కరించే దిశగా 1104 ముందడుగు చేస్తుంది. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కానీ, ఈ ఆర్టిజన్ సమస్యలు కానీ చాలా బర్నింగ్లో ఉన్నాయి. మళ్ళీ ఆర్టిజన్ సమస్య పరిష్కారం కొరకు మరి 2017లో వాళ్ళని విలీనం చేసినా కానీ వారి యొక్క హక్కులు కానీ, వారికి కావాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ కానీ మరి సరిగా లేకపోవడం, ఎన్నో పర్యాయాలు మా 1104 నుంచి కూడా ఎన్నో పర్యాయాలు వారిని యాజమాన్య దృష్టికి, లేబర్ కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది, ప్రభుత్వ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. మరి ఈ మధ్యనే 1 జూలైకి మన ట్రాన్స్కో సీఎండీ గారు పిఎన్సీ మీటింగ్ పిలిచి ఆహ్వానించి మన సమస్యల మీద దాదాపు 50 డిమాండ్ల మీద పరిష్కారం కొరకు మరి పిలిచి మీటింగ్ కూడా జరపడం జరిగింది. కొన్ని మినిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ మినిట్స్లో అన్ని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. మరి వారు విదేశీ పర్యటన వెళ్ళడం వల్ల మేము కూడా లెటర్ ఇవ్వలేకపోవడం, మరి వారు 3 వారాల్లో తిరిగి వచ్చిన తర్వాత మనం లెటర్ ఇచ్చిన తర్వాత వారి సమస్య పరిష్కారం కాకపోతే మరి మా రాష్ట్ర కార్యవర్గం సీసీ మీటింగ్ పెట్టుకొని దాంట్లో డిసిషన్ తీసుకొని యూనియన్ పరంగా మేము కార్యాచరణ చేయడానికి సిద్ధంగా 1104 ముందుందని చెప్పి, ముఖ్యంగా ఆర్టిజన్ సమస్య పరిష్కారం కొరకు, మన కార్మిక సమస్యల కొరకు, మన పనిభారం కొరకు చాలా మనం ఒత్తిడి తెచ్చి ప్రభుత్వంతో యాజమాన్యం ఒత్తిడి తెచ్చి సమస్య పరిష్కరించడంలో 1104 ఎప్పుడు ముందుంటుందని చెప్పి మీ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మరి తెలియపరుస్తుంది. ఈరోజు నల్గొండ జిల్లా కార్యవర్గం ఏదైతే 12/7/2025 నాడు మేము రాష్ట్ర కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. ఆ కార్యవర్గానికి సన్మానం గురించి ఈరోజు నల్గొండ జిల్లా కార్యవర్గం పిలిచి సన్మానించేందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే ఎలక్ట్రిసిటీ సెక్టార్లో మీకు అందరూ తెలుసు 1104 అనేది ఒక మేజర్ యూనియన్.
కార్మికుల పక్షాన మరి పోరాడే యూనియన్ లెవెన్ ఫోర్ యూనియన్. ఈ యూనియన్కు ఏ పార్టీ కానీ, ఏ కులం కానీ, మతం కానీ ఎటువంటిది కూడా సంబంధం లేని యూనియన్ ఉన్నదంటే మనం ఏది దేశంలో కూడా మీరు చెప్పుకోవచ్చు, జాతీయ స్థాయిలో కూడా ఇండిపెండెంట్ యూనియన్ ఒక లెవెన్ ఫోర్. అది పూర్తి స్థాయి ఉద్యోగులతో నడిచే యూనియన్ ఈ లెవెన్ ఫోర్ యూనియన్. మరి ఈ యూనియన్ ఎప్పుడు కూడా మీరు చూస్తున్నారు 75 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయింది. మరి ఆ యొక్క ఫంక్షన్ కూడా జరపడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మా ముందున్న ఏదైతే ఆధారపడ్డ మన ఏదైతే ఎంప్లాయీస్కు ఈపెఫ్ జీపీఎఫ్ అనేది కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించడానికి లెవెన్ ఫోర్ యూనియన్ ముందుంటుంది. అలాగే ఆర్టిజన్ సోదరులు కూడా వారు కూడా అయితే సపరేట్ రూల్స్ అనేది ఇవ్వడం వలన, వారి యొక్క సర్వీస్ రూల్స్ ఇవ్వడం వలన వారికి కొంచెం నష్టం జరుగుతుంది. మరి వారికి కూడా ఏ అయితే రెగ్యులర్ ఉద్యోగం సంబంధించిన రూల్స్ను కూడా అమలు చేయడానికి లెవెన్ ఫోర్ యూనియన్ ముందుంటుంది. ఏ ఆర్టిజన్ కార్మికుడు ఎటువంటి కూడా బెంగ చెందొద్దు. ఈ మిగతా అసోసియేషన్ యూనియన్ కానీ అవన్నీ కూడా వారి మోసపూర్తి చేసుకుని మధ్యలో వదిలిపెడుతున్నాయి. కానీ లెవెన్ ఫోర్ మాత్రం ఒక పద్ధతి ప్రకారంగా, ఒక సిస్టమ్ ప్రకారంగా ముందుకు పాలసీ తీసుకెళ్ళి మరి ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని ఒత్తించి త్వరలో అవన్నీ కూడా మేమందరూ కూడా ఈ యొక్క సభ్యులు కానీ సమావేశం అందరూ కూడా మేము చేకూర్త తెలియజేస్తూ ముగిస్తాను. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ సర్వసభ్య సమావేశానికి ఈరోజు నలుమూలకెళ్ళి మా రాష్ట్ర నాయకులు, డిస్కమ్ నాయకులు, జిల్లాలో అన్ని డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాంలో ముందుగా మరిగూడ బైపాస్ నుంచి సర్కిల్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ తీసినాం. బైక్ ర్యాలీ అనంతరము సర్కిల్ ఆఫీస్లో మా 1104 యూనియన్ జెండా ఆవిష్కరించుకొని అక్కడి నుంచి ర్యాలీగా ఈరోజు సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకున్న రత్న ఫంక్షన్ హాల్ కాడికి రావడం జరిగింది. ఇక్కడ మా రాష్ట్ర నాయకులు, డిస్కమ్ నాయకులు వచ్చేసి ఉన్నారు. తదనంతరం భోజనానంతరం జిల్లా ఎలక్షన్లు కూడా జరుగుతున్నవి. ఒక స్నేహపూర్వకంగా క్రమశిక్షణతో కలిగిన 1104 యూనియన్ ఎటువంటి రాజకీయ పార్టీలకు అనుబంధం లేకుండా కార్మికులే సెక్షన్ లీడర్ నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీ, స్టేట్ ప్రెసిడెంట్ వరకు కూడా మా కార్మికులే ఉన్న ఏకైక తెలంగాణ రాష్ట్రంలో ఏకైక యూనియన్ ఈ 1104 యూనియన్ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కార్మిక సమస్యలు మన రాష్ట్ర నాయకులు చెప్పినట్టు ఆర్టిజన్ సమస్యలు ముఖ్యంగా కన్వర్షన్ కానీ, వారికి కావాల్సిన గ్రేడ్ చేంజ్ కానీ త్వరలో శుభవార్త మా రాష్ట్ర నాయకులు చెప్తారని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా వర్క్ లోడ్ చాలా ఉన్నది, ఫీల్డ్లో రిక్రూట్మెంట్ లేదు, మ్యాన్ పవర్ లేదు. కాబట్టి మా రాష్ట్ర నాయకత్వం కూడా ఈ మధ్యనే ట్రాన్స్కో సీఎండీ గారితో చర్చలు జరిపింది. త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని కూడా వారు కూడా పూర్తిగా హామీ ఇచ్చిండ్రు. కాబట్టి నిరంతరం కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల సంక్షేమం కోసం, వినియోగదారుల సేవ చేసేందుకే ఈ 1104 ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా కార్యదర్శిగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.